హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, దిల్ పసంద్ బన్స్. దిల్ పసంద్ తినే ఉంటారు అండ్ దిల్ ఖుష్ కూడా తినే ఉంటారు. దిల్ పసంద్ బన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి డెఫినెట్గా. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని, పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే 2/3 కప్ అనేది గోరువెచ్చకున్న వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే 8 గ్రామ్స్ అనేది ఈస్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అనేవి రెస్ట్ ఇచ్చేసేయండి. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఈస్ట్ అనేది బాగా పొంగుతుందండి. అప్పుడైతేనే అలా పొంగితేనే మనకి బన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అందులోనే పావు కేజీ అనేది అంటే 250 గ్రామ్స్ అనేది మైదా పిండి కూడా వేసుకొని ఫస్ట్ వేలతోటే మొత్తం కలిసేంత వరకు ఒకసారి అయితే కలిపేసుకోండి. వన్స్ అలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా పిండి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ పావు కప్పు కన్నా కొంచెం తక్కువ అండి, అంటే మనకి 4 టేబుల్ స్పూన్ అనేది లేదా 2 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ తీసుకొని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి అయితే కలుపుకోండి. తర్వాత ఏదైనా ఇలా సిలికాన్ మ్యాట్స్ ఏమన్నా ఉంటే కనుక అలా, లేకపోతే కిచెన్ క్యాబినెట్ ఉంటే దాని మీద పిండి వేసి మనం రిమైనింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా కొంచెంగా యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మన చేతి మణికట్టుతోటి పిండిని ముందుకి వెనక్కి తడుతూ, అలాగే రాక్ అండ్ రోల్ అంటే ముందుకి వెనక్కి తడుతూ పిండిని మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి అందులో గ్లూటిన్ అనేవి ఫామ్ అయ్యి మనకి బన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి. అండ్ పిండి అనేది బాగా రోల్ అయిందా లేదా అనేది ఏంటంటే ఒక చిన్న సైజ్ బాల్ తీసుకుని దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్చటి పొల్ల అయితే చేయండి. అలా చేయడం వల్ల అది ఎంత అయితే స్ట్రెచబుల్గా సాగుతుందో మనకి పిండి అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేదు మీకు మధ్యలో క్రాక్స్ లాగా వస్తున్నాయి అంటే మళ్ళీ ఒక 10 నిమిషాలైనా సరే మీరు కలుపుకోవాల్సి వస్తుందండి. నాకు ఇది అంతా ప్రాసెస్ అనేది ఒక 10 నిమిషాలు అయితే పట్టిందండి. అలా సాఫ్ట్గా అవడానికి అయితే 10 నిమిషాలు అయితే పట్టింది. అలా కలుపుకున్న తర్వాత దాన్ని గ్రీస్ చేసిన ఒక బౌల్లో వేసుకొని 3 to 4 అవర్స్ అనేవి రెస్ట్ ఇచ్చేసేయండి. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది బాగా పొంగుతుంది. దాని తర్వాత ఒక గిన్నెలో పావు కప్ అనేది పచ్చి కొబ్బరి, ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కూడా తీసుకొచ్చండి. పావు కప్ అనేది టూటీ ఫ్రూటీ, అలాగే 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్, ఈ ప్లేస్లో మీరు బ్రెడ్ని పొడి చేసన్నా వేసుకోవచ్చు. అలాగే హాఫ్ కప్ అనేది షుగర్ పౌడర్ కూడా వేసుకుని అందులో 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ కిసాన్ జామ్ కూడా వేసేసుకొని బాగా కలిసేంత వరకు కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారా ఇక్కడ ఎంత బాగా పొంగిందో అండి పిండి అనేది. మనకి ఇది ఈస్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి పిండి అనేది బాగా పొంగుతుందండి, లేదంటే కనుక పొంగదు. అండ్ ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ఏంటంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీ మిక్స్ ఏదైతే ఉందో అది కొంచెంగా పిండిలో మనం కలుపుకున్న పిండిలో మొత్తం కలిపేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకొని దాన్ని సిలిండర్ షేప్లో బాగా ఒత్తుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మీకు ఎన్ని అయితే కావాలో అన్నీ మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం చిన్నగానే చేస్తున్నాను. మీరు కొంచెం పెద్ద సైజ్ బన్స్ కావాలనుకుంటే కనుక మీరు పెద్ద సైజులో కూడా మీరు ఈ డౌ అనేది కొంచెం ఈజీగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం అన్నిటిని రోల్ చేసుకుని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రైలోని ఒక్కొక్కటిగా పెట్టేసుకొని దాన్ని ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అనేది మీరు మళ్ళీ రెస్ట్ ఇచ్చేసినట్లయితే మనకి చక్కగా మళ్ళీ ఈ బాల్స్ అనేవి మళ్ళీ ఉబ్బుతాయండి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్ బన్స్ అనేవి రెడీ అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా పొంగాయో. ఇక్కడ అంటే ఒక 15 మినిట్స్ తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. ఇలా పొంగిన తర్వాత మనం దగ్గర ఉంటే దీనికి కొంచెం బటర్ రాసుకోవచ్చు లేదా ఎగ్ అన్న రాసుకోవచ్చు, లేదు అంటే కనుక మిల్క్ వాష్ అన్న చేసుకోవచ్చు. చేసుకుని 180 degreesలోని ప్రీహీటెడ్ ఓవెన్లో 20 to 25 మినిట్స్ లేదా మీ ఓవెన్ కెపాసిటీని బట్టి మరి బేక్ చేసుకోవచ్చు.
లేదు స్టవ్ మీద బేక్ చేసే వాళ్ళు అయితే గ్యాస్కెట్ కుక్కర్ తీసి విజిల్ లేకుండా గ్యాస్కెట్ లేకుండా కుక్కర్లో ప్రీహీట్ చేసుకుని అందులోనే 20 to 25 మినిట్స్ చూసుకుంటూ బేక్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ బన్స్ అనేవి మనం ఓవెన్ నుంచి తీసుకున్న తర్వాత దానికి మొత్తం అన్నిటికి కూడా బటర్ అనేది లేదా మిల్క్ అనేది అప్లై చేసుకుని ఒక 10 నిమిషాలు అనేది రెస్ట్ ఇచ్చేసేయండి. ఏదన్నా క్లాత్ అనేది కప్పేసి రెస్ట్ ఇచ్చేసేయండి. అలా ఇవ్వటం వల్ల ఏదంటే మనకి కొంచెం సాఫ్ట్గా అయితే అయిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, బన్స్ అనేవి ఎంత సాఫ్ట్ అండ్ ఎంత బాగా వచ్చినాయో. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ సమ్మర్ వస్తుంది, సమ్మర్ కాబట్టి పిల్లలకి అయితే ఏదైనా మంచి రెసిపీ చేయాలి, ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ చేయాలంటే కనుక ఈ రెసిపీ అయితే సూపర్ హిట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.